రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి 2898 ఏడీ సినిమా బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొడుతోంది. ఇప్పటికే ఈ చిత్రం 1000 కోట్లకి పైగా వసూళ్లను సాధించి సత్తా చాటింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే వంటి స్టార్ కాస్టింగ్ తో అదిరిపోయే VFX తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ చిత్రం సాధించిన విజయంపై హీరో ప్రభాస్ తొలిసారి స్పందించారు. ఇంత పెద్ద విజయం అందించిన నా అభిమానులకి థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోతే నేను ఒక జీరో అని నాగశ్విన్ కి థ్యాంక్ యూ అంటూ ఈ సినిమా కోసం 5 ఏళ్లు చాలా కష్టపడ్డారు. ఇంత పెద్ద భారీ సినిమా తీసినందుకు నిర్మాతలకి కృతజ్ఞతలు చెప్పాల్సిందే. దత్ గారు చాలా గట్స్ ఉన్న నిర్మాత. ఈ సినిమాపై వాళ్ళు పెట్టిన ఖర్చు చూసి మేం చాలా కంగారు పడ్డాం. ఒక్కోసారి సార్ మీరు చాలా ఖర్చు పెట్టేస్తున్నారని కూడా అనేవాడిని. దానికి మీరేం టెన్షన్ పడద్దు, మనం పెద్ద హిట్ కొడుతున్నాం, మంచి క్వాలిటీ సినిమా తీస్తున్నామని అనేవాళ్ళు ఆయన. ఇక స్వప్న, ప్రియాంకలకి కూడా థ్యాంక్స్. వీళ్ళందరి వల్లే ఇండియాలోనే దిగ్గజ నటులైన అమితాబ్ సార్, కమల్ సార్తో వర్క్ చేసే అవకాశం నాకు దక్కింది. వీళ్ళ సినిమాలు చూస్తూ పెరిగిన నేను వారితో నటించడం చాలా సంతోషంగా ఉంది. మీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. అలానే బ్యూటిఫుల్ హీరోయిన్ దీపికాకి కూడా థ్యాంక్స్. పార్ట్ 2 ఇంతకంటే పెద్దగా ఉండబోతోంది. నా ఫ్యాన్స్కి మరోసారి థ్యాంక్స్ అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చారు. ఈ మేరకు ప్రభాస్ మాట్లాడిన వీడియోను వైజయంతి మూవీస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సినిమాలో దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, శోభన, అన్నాబెన్, పశుపతి వంటి నటీనటులు కీలక పాత్రలో నటించారు. ఇక మాలవిక మీనన్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, ఫరియా అబ్దుల్లా, RGV, రాజమౌళి, అనుదీప్ అతిథి పాత్రలో మెరిశారు. ఈ సినిమాపై టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రం పార్ట్ 2 కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమాలో ప్రభాస్ భైరవ, కర్ణ పాత్రలో అద్భుతంగా నటించారు. అమితాబ్ అశ్వత్థామగా కనిపించారు. కమల్ హాసన్ సుప్రీం ఆస్కిన్ క్యారెక్టర్లో కనిపించి మెప్పించారు. ఇక విజయ్ దేవరకొండ అర్జునుడిగా మెప్పించారు.